మాటలే కానీ చేతలేనటువంటి ఉద్యమం తెలంగాణలో స్పష్టమైన ఎంతమంది ఇచ్చినా పడతారు. ఎందుకంటే త్యాగాలకు సిద్ధపడకపోతే ఉద్యమాలు ఉన్నాయి, త్యాగాలు లేని ఉద్యమాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు వాళ్ళకు తెలంగాణ తప్ప ఇక వేరే ప్రయోజనం ఉండదు. వాళ్ళకు తెలంగాణ కావాలని ఆకాంక్ష, తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆకాంక్ష తప్ప వేరే ఉండదు. కానీ రాజకీయ పార్టీలకు తెలంగాణ సెకండరీ అయినది, వాళ్ళ రాజకీయ ప్రైమరీ. ఇలా తెలుగుదేశం ఎట్లా మా సీట్లు కాపాడుకోవాలి, కాంగ్రెస్ ఎట్లా సీట్లు కాపాడుకోవాలి, వైఎస్పీ పార్టీ ఎట్లా సీట్లు కాపాడుకోవాలి, టీఆర్ఎస్ ఎట్లా సీట్లు కాపాడుకోవాలి, ఎవరికి చెప్పి పెట్టాలి, ఎవరి దగ్గరికి లాగాలి, నాభికులే దొరుకుతున్నాయి తప్ప అది ఉద్యమాలు దొరుకుతున్నాయి. 99 సీట్లు వస్తాయి, 119 సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి వస్తాయి. తెలంగాణ వస్తుందా? పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, మెజారిటీ అప్రూవ్ కావాలి. అంటే పార్లమెంట్లో అధికారం చెలాయించే పార్టీ కాంగ్రెస్ ఉంది, తప్పితే బీజేపీకే ఉన్నది తప్ప మూడో పార్టీ అయితే లేదు. సమీప భవిష్యత్తు అంటే ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ తప్ప రెండు కాకుండా మూడో పార్టీ పరిస్థితి అయితే సమీప భవిష్యత్తు ఉంది. అంటే అది లేనప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో అధికారం ఉన్నవాడు పెట్టాలి, అధికారం ఉన్నవాడు పెట్టాలంటే అధికారం ఉన్నవాడే ఒత్తిడి తీసుకురావాలి. నాకు సీట్లు వచ్చే తెలంగాణ వస్తుందనేటువంటిది సరైనటువంటి వాదన, అది సప్రయోజనాలతో సరైనటువంటి వాదన. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత ఉపాధ్యాయులు చేసిన రచయితలు గ్రామాలలో ఉంటారు, విద్యార్థులతో సంబంధాలు, ప్రజలతో సంబంధాలు, ఏ స్వార్థం లేకుండా వాస్తవాలు చెప్పగలిగే శక్తి ఉపాధ్యాయులు ఏ ప్రయోజనం ఉండదు. కనుక ఫ్యాక్ట్ను ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళని సమీకరించగలిగేటువంటి అవకాశం ఉంది, ఆ చైతన్యం ఉంది, ఇవాళ స్పేస్ కూడా ఉంది. కనుక ఉపాధ్యాయులు క్రియాశీలకంగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే ఉద్యోగంలో ఉండేటువంటి అపసవ్యతలు అన్నింటినీ కూడా సరిచేసేటువంటి అవకాశం అది ఒక ఉపాధ్యాయులు మాత్రమే. ఇవాళ ఎన్జిఓస్ ఉన్నారు, మీకంటే కోపం వస్తుంది, నీకు ఎంపీసీతో చూసుకో, నీకు మంత్రి చేత చూసుకో, నీకు ఏంటిది కనీసం మంత్రి గారికి కన్నడ కూడా చేయాలి. అంటే ఇలా ఇద్దరితో పార్లమెంట్ సీట్ కావాలి, శ్రీనివాసరావు పార్లమెంట్ సీట్ కావాలి, మైకున్నారులో ఇద్దరు ఎదిగారు, తగ్గుబట్టలు చేయించి కావాలి. అంటే ఫైటింగ్ ఫర్ ది పొజిషన్ నాట్ ఫర్ ది తెలంగాణ అనేది నాకు బలంగా ఉన్నటువంటి ఉద్యోగం చేసేవాడు ప్రతిఫలం ఆశిస్తే స్వార్థమైతే తప్ప ఉద్యోగకారుడు ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆశించారు. ఉద్యోగకారుడు ఎప్పుడు ప్రజల ప్రయోజనాన్ని ఆశించారు, ఉద్యోగకారుడు సప్రయోజనం ఆశించారు. కనుక సప్రయోజనంతో జరుగుతున్న ఉద్యమాలేవి, ప్రజా ప్రయోజనంతో జరుగుతున్న ఉద్యమాలే అనేటువంటి డిమార్కేషన్ మనం చేసుకున్నట్లేదు, మనం కూడా పప్పులో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కనుక బుద్ధిజీవులు ఈ డిమార్కేషన్ చేయాల్సిన ఆ డిమార్కేషన్ చేయడానికి ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమైనది. చాలా ఉద్యమాలు చేసిన అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే సుధాకర్ మాట్లాడుతూ చెప్పారు, ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలలో కన్సెన్సస్ లేదు. వస్తారో విమానంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమం పట్ల అభిప్రాయాలు లేవు. కొన్ని చోట్ల ప్యాక్టివ్ ఉన్నారు, కొన్ని చోట్ల నెగటివ్ ఉన్నారు. కానీ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త సంఘంలో ఉన్న తెలంగాణలో ఉండేటువంటి ఉపాధ్యాయులు మాత్రం తెలంగాణ పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ మేరకు ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. కనుక వ్యక్తుల యొక్క కార్యాచరణ చూడాలి, కానీ వ్యక్తికి ఏం పేరు అనేది కూడా సహించాలి. నేను అభిప్రాయపడుతున్నా, తెలంగాణ ఉద్యమ ఫోరం అనేది పెట్టి అన్ని సంఘాలు ఒక తెలంగాణ ఫ్రంట్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల ఉద్యమాన్ని నడిపిస్తే మనం రాజకీయ పార్టీని డైరెక్ట్ చేయగలుగుతాం, వాళ్ళ యొక్క తప్పులను ధరించగలుగుతాం. ఆ శక్తి మనకి నిత్యంగా లక్షణాలు మన ఉపాధ్యాయులు మేధావి వర్గం ఉంది, అనుభవాలు ఉన్నటువంటి నాయకత్వాన్ని. కనుక ఉపాధ్యాయ ఉద్యమాన్ని తెలంగాణ ఉపాధ్యాయులు ఏ సంఘంలో ఉన్నది వాడు రానియకపోతే వదిలిపెట్టుకొని రావాలి. అట్లా మీరు ఒక తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని ఆ అవసరం అయితే ఉన్నది, ఆ స్పేస్ కూడా ఎక్కువ ప్రధానంగా ఉన్నది. కనుక తెలంగాణ ఏర్పాటు రాజకీయ ప్రక్రియలో భాగం, అది రాజ్య స్వభావంలో భాగం. ఆ రాజ్యం మీద ఎంత ఒత్తిడి తెస్తే, దాని శక్తిని మనం ఎంత ఎదిరించగలిగితే, శత్రువు మీద ఎంత దిబ్బతి చేయగలిగితే అప్పుడు మనకు వాడు ఏకలేక తెలంగాణ ఇవ్వాలి తప్ప వాడు ప్రేమతో అభిమానంతో మాత్రం తెలంగాణ ఇవ్వరు. ఎందుకు ఇవ్వలేదంటే ఇవాళ క్యాపిటల్ డామినేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో
చంపి ఇప్పుడు లక్ష్యం పెట్టు చంపుతారు. ఏమైనా చీమ పెట్టినట్టు అవుతారా? ఇంత వెళ్ళి అవుతారు. రాష్ట్రంలో చంపుతారు. ఏమైనా అవుతారా? ఏదైతే చంపుతాం. నిర్లక్ష్యంగా ఇలా పాలకులు పాలన చేస్తారు. కోర్టు సెన్సిటివ్ చేస్తే కూడా సిగ్గు లేకుండా మాట్లాడతారు. మంత్రులు తప్పు చేశారని అంటే మంత్రులపై ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందనంటే తప్పులను సరిదిద్దుకునేటువంటి ఆర్థిక సాయం చేస్తుందంటే మా ప్రభుత్వం తప్పులే చేస్తుంది, అందుకే మేము పుట్టాము ఉన్నామని చెప్తుంటే కూడా ఇక్కడ మరి పౌర సమాజం స్పందించకపోతే అది ఒక రకమైన బలహీనత. ఈ సామ్రాజ్యవాద భావజాలంలో భాగంగానే మధ్యతరగతి వర్గంలో స్పందన కలవేది. ఆ స్పందనను పోగొట్టాలి, చైతన్యం కలిగించాలి, ప్రజల వైపు వాళ్ళ దృష్టి మళ్లించాలి. ప్రజల్లో భాగమైన ఉపాధ్యాయులు గుర్తించగలిగితే ఇవన్నీ ఎదిరించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశలో మనం పనిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ ముందుగా